ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి తెలంగాణకు ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకురావాలని, ఆ విజన్ డాక్యుమెంటే తెలంగాణ రైజింగ్ 2047. ఈ రోజు ఆ పాలసీ డాక్యుమెంట్ ద్వారా రాబోయే తరాలకు భవిష్యత్తు ప్రణాళికలు అందించడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రపంచ నగరాలతో ధీటుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును మనం చేపడుతున్నాం. బాపు ఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్గా తీర్చిదిద్దాలని మనం అనుకుంటున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ, ఈ దేశంలో ఏ నగరమైనా ఎప్పుడో పూర్వతరాలు ప్రారంభించిన నగరాలను కొంచెం కొంచెంగా విస్తరించుకుంటూ వస్తున్నాం. కానీ భారతదేశంలో పూర్తి స్థాయి ప్రణాళికబద్ధమైన మహానగరం లేకపోవడం ఒక లోటుగా భావించి ఈరోజు న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీని మనం ఈరోజు ఎయిర్పోర్టుకు దగ్గరలో ప్రారంభించుకుంటున్నాం. 30,000 ఎకరాలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈరోజు నూతన నగరాన్ని నిర్మించుకోవడానికి మనం ప్రణాళికలు రచించుకున్నాం, ముందుకు వెళ్తున్నామని తెలియజేయడానికి ఈరోజు సంతోషపడుతున్నాను.